రైతులు, ఉద్యోగులు, ఖాతాదారుల నమ్మకాన్ని చూరగొని అభివృద్ధి పదంలో పయనిస్తున్న పీడీసీసీ బ్యాంకుపై విష ప్రచారం చేస్తే సహించే ప్రసక్తే లేదని పర్సన్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య హెచ్చరించారు. వ్యక్తిగత అజెండాతో కొందరు బ్యాంకు పరువు ప్రతిష్టలను దెబ్బతీయాలని కుట్రలు చేస్తున్నారన్నారు. ఒంగోలులోని ప్రకాశం జిల్లా కేంద్ర సహకార బ్యాంకులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చైర్పర్సన్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య పలు అంశాలు వెల్లడించారు. రైతులు, ఖాతాదారులు, ఉద్యోగుల సంక్షేమమే లక్ష్యంగా అత్యంత పారదర్శకంగా, నిజాయితీగా బ్యాంకు కార్యకలాపాలు కొనసాగిస్తున్నామన్నారు. తాను బాధ్యతలు చేపట్టినప్పటి నుండి పీడీసీసీ బ్యాంక్ అభివృద్ధికి అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నామన్నారు. అయితే కొంతమంది కుట్రలతో, కక్షతో బ్యాంకు ప్రతిష్టను దెబ్బతీయడానికి ప్రయత్నం చేస్తున్నారని ఘాటుగా వ్యాఖ్యానించారు. వారి కుట్రలు, కుతంత్రాలు సాగమని, సమిష్టి కృషితో జిల్లా కేంద్ర సహకార బ్యాంకును ఆదర్శవంతంగా నిలుపుతామన్నారు. బ్యాంకు ఉద్యోగులకు వేతన సవరణ మరియు సహకార రంగ ఉద్యోగులకు హెచ్ఆర్ పాలసీ అమలు చేశామన్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో నూతనంగా మరో 5 బ్యాంకు శాఖలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. మొండి బకాయిల రికవరీపై ప్రత్యేక దృష్టి సారించామని, బకాయిల వసూళ్ల ప్రక్రియ నిరంతరం కొనసాగుతోందని స్పష్టం చేశారు. నకిలీ బంగారం కేసులో ఉన్న పాత బంగారాన్ని వేలం ద్వారా బ్యాంకుకు 4.5 కోట్ల రూపాయల ఆదాయం సమకూరిందని తెలిపారు. బ్యాంకు అభివృద్ధికి ఎవరైనా సలహాలు, సూచనలు ఇస్తే గౌరవంగా స్వీకరిస్తామని, వ్యక్తిగత రాజకీయ ద్వేషంతో అస్థిరపరిచే చర్యలను సమిష్టిగా ఎదుర్కొంటామన్నారు. రైతులు, ఖాతాదారులు, ఉద్యోగులు ఎప్పటిలాగే పీడీసీసీ బ్యాంకును, సహకార రంగాన్ని ఆదరించాలని విజ్ఞప్తి చేశారు. డీసీసీబీ ఇన్ఛార్జ్ చైర్పర్సన్గా నాకు అవకాశం ఇచ్చి నా కూటమి ప్రభుత్వం నాకు ఇచ్చి 1 ఇయర్ అవుతుంది. అంటే 1 ఇయర్ దాటి 1 నెల. సో దానివల్ల నేను ఈరోజు ఈ పత్రికా సమావేశం అంటే ఈ మీడియా సమావేశం పెట్టడం జరిగింది. ఎప్పుడైతే నాకు ఆ ఇన్ఛార్జి చైర్పర్సన్గా ఈ ప్రకాశం డీసీసీబీకి అనౌన్స్మెంట్ చేశారో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా డిపాజిట్స్ అయితే ఏమి, టోటల్ బిజినెస్ అయితే ఏమి, తర్వాత లోన్స్ ఏదైతే ఏమి పూర్తిగా మనం ఆల్మోస్ట్ 15% పైన గ్రోత్ రేట్ తోటి మేము ముందుకు వెళ్ళటం జరుగుతూ ఉంది. ఆ డిపాజిట్స్తో కలుపుకొని మేము ఫ్రెష్గా 134 కోట్ల రూపాయల డిపాజిట్స్ మా సొంతంగా మేము వచ్చిన తర్వాత డిపాజిట్స్ కొత్తగా చేయడం జరిగింది. అలాగే బిజినెస్ కూడా ఎక్కడో 3,400 కోట్లు ఉన్న బిజినెస్ ఈరోజు 4,120 కోట్ల రూపాయలకి పెంచడం జరిగింది. అట్లానే లోన్స్ కూడా ఎక్కడైతే డీసీసీబీ మన ప్రకాశం డీసీసీబీ మీద ఎటువంటి అపోహలు ఉన్నాయో అవన్నీ తొలగించుకొని మనం సొంతంగా డిపాజిట్లు పెంచుకుంటూ ఫ్రెష్గా అలానే లోనింగ్ పెంచుకుంటూ బిజినెస్ పెంచుకుంటూ వెళ్తాం జరుగుతూ ఉంది. మీకు అందరికీ తెలుసు, ఇది దాదాపు మన డీసీసీబీ బ్రాంచ్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 50 ఇయర్స్ అయింది. 50 ఇయర్స్ ఫంక్షన్ కూడా రేపు వచ్చే నెలలో జరుపుకోబోతూ ఉన్నాం. కానీ కొన్ని అనుకోని సంఘటనలు అంటే ఏదో కొన్ని సొసైటీల్లో అంటే మీకు అందరికీ తెలిసిన విషయమే, ఈ కోఆపరేటివ్ స్ట్రక్చర్లో ఒకరికొకరు సహాయ సహకారం అందించుకుంటూ బిజినెస్ పెంచుకుంటూ వెళ్తూ ఉంటాం. ఈ బిజినెస్లో ఏంటంటే కోఆపరేటివ్ సెక్టర్లో అంటే సొసైటీల్లో కొన్ని చోట్ల కొంత ఫైనాన్షియల్ డిస్టర్బెన్సెస్ అంటే కొన్ని పొరపాట్లు జరగడం, కొంతమంది కావాలని చేయడం జరుగుతూ ఉంటుంది. దానివల్ల మన డీసీసీబీకి కూడా కొంత ఎఫెక్ట్ పడి డీసీసీ మీద ఒక ముద్ర పడింది, మన ప్రకాశం డీసీసీబీ మీద. అంటే ఇక్కడ ఏదో బాగా ఎక్కువగా ఫ్రాడ్ జరుగుతోందని కానీ, ఇక్కడ ఉన్నటువంటి మన పాత రిటైర్ అయిన ఎంప్లాయీస్ కొంతమంది అజమాయిషీ చేస్తూ బ్యాంక్ మీద దుష్ప్రచారం చేస్తూ ప్రతి వాళ్ళకి ఏదో ఒక లీకులు ఇస్తా ఏదో నడుపుకుంటా పబ్బం గడుపుకుంటా వస్తూ ఉన్నారు. ఈ విషయంలో నేను రాంగల్ని ఏ రోజైతే నేను ఛార్జ్ తీసుకున్నానో నాకు కూటమి ప్రభుత్వం మన చంద్రబాబు నాయుడు గారు, అలాగే మనకి పవన్ కళ్యాణ్ గారు, అలాగే మన ప్రధానమంత్రి మోడీ గారు కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని బ్యాంక్ని మంచి అభివృద్ధి పదంలోకి తీసుకురావాలనుకుంటున్నాను. కానీ ఆ ఉద్దేశంతో పాటు నేను
ఇక్కడ జాయిన్ అయ్యి ఏ రోజైతే జాయిన్ అయ్యానో ఆ రోజు పైన బ్యాంక్కి వచ్చి నేను సంతకం పెట్టే రోజు ఇంటరిమ్ రిలీఫ్ మన ఉద్యోగస్తులకి అప్పుడు తీసుకోవాలా. ఆల్మోస్ట్ అన్ని బ్రాంచీల్లో అన్ని మొత్తం 13 డీసీసీబీలు ఉంటే 12 డీసీసీబీల్లో ఇంటరిమ్ రిలీఫ్ తీసుకున్నారు ఉద్యోగస్తులు అందరూ. అయినా కూడా నేను ఆ ఇంటరిమ్ రిలీఫ్ మనం రాగానే ఆ రోజు సంతకం పెట్టి వాళ్ళకి ఇంటరిమ్ రిలీఫ్ రిలీజ్ చేయడం జరిగింది. తర్వాత వాళ్ళని పెర్ఫార్మెన్స్ మీద ఇన్సెంటివ్స్ అది కూడా ఇవ్వడం జరిగింది. ఆ పాత బ్రాంచి కొంత మార్పు జరగాలి లోపల అన్న ఉద్దేశంతో ఆ బ్రాంచ్లో ఉన్న బీరువాలన్నిటినీ కూడా ఒకచోట భద్రపరిచి ఆ బ్యాంక్ వాటిల్లో బీరువాల్లో ఉన్నటువంటి కాగితాలన్నింటినీ కూడా డిజిటలైజేషన్ చేయడం జరిగింది. అది తీసుకున్న స్టెప్ ఇంటరిమ్ రిలీఫ్ తర్వాత మనం ఆఫీస్లో ఎప్పుడు కూడా పేపరు కాగితాల మీద రాయడం, చించేయడం, ఎట్లా పడితే అట్లా మాల్ ప్రాక్టీస్ జరుగుతుందన్న ఉద్దేశంతో ఈ ఆఫీసు స్టార్ట్ చేయడం జరిగింది. అంతకుముందు ఎప్పుడు లేదు మన బ్రాంచ్లో. ఫస్ట్ టైం నేను రాగానే ఈ ఆఫీస్ స్టార్ట్ చేశాను. డిజిటలైజేషన్ పెట్టాం. అంటే ప్రతి ఒక్క బ్రాంచి వాళ్ళు బీరువాల్లో ఉన్న కాగితాలు ప్రతి ఒక్కటి కూడా భద్రపరిచి అన్నీ డిజిటలైజేషన్ చేయటం జరిగింది. దీనిలో సౌత్ కోస్ట్లో ఫస్ట్ బ్రాంచ్గా మనకి బిజినెస్ చేసిన దాంట్లో ఫస్ట్ బ్రాంచ్గా మనకు అవార్డు ఇవ్వడం జరిగింది. అవార్డు తీసుకున్న అంటే నేను జాయిన్ అయిన 6వ నెల 5వ నెలలోనూ ఈ అవార్డు తీసుకోవడం జరిగింది. అంటే మన డీసీసీబీ మంచి పొజిషన్లోనే ఉంది అప్పటికే. కానీ బయట మాత్రం ఎవరు ఏది పడితే అది మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు. సరే, ఆ అవార్డు తీసుకున్నప్పుడు కూడా కొంతమంది దాని మీద కొంత ఏవో సంభాషణలు, అంటే ఈయన పొంగల్ని వచ్చిందా, ఈయన రాంగాల్ని ఈయన పొడిశాడా ఎంతలావనా అని చెప్పి కొంతమంది మాట్లాడుకోవడం కూడా జరిగింది. అవి నా చెవిని బట్టి దాని గురించి నేను పెద్దగా డిస్కషన్ కూడా తీసుకోవాలా. దాని తర్వాత ఒక మంచి సీఈఓ కావాలి అన్న ఉద్దేశంతో అప్పుడు మనకి సీఈఓ ఫిట్ అండ్ ప్రాపర్లో ఉన్న సీఈఓ గారు లేకపోవడం వలన కొంత ఫస్ట్లో బిజినెస్ డిలే అవ్వడం వాస్తవం. వెంకటేశ్వర శర్మ గారు వచ్చారు. వారు వచ్చిన తర్వాత చాలా డ్రాస్టిక్గా స్టెప్స్ తీసుకోవడం జరిగింది. మన బ్యాంక్ మీద కొంతమంది అంటే రిటైర్ అయిన ఉద్యోగస్తులు కొంతమంది కావాలని ఏదో బ్యాడ్ ప్రాపగాండా తీసుకొచ్చి బ్యాంక్ని సప్రెస్ చేస్తే బిజినెస్ తగ్గిపోవాలా, ఇప్పుడు వచ్చిన ఈ చైర్మన్ వీళ్ళందరికీ ఎటువంటి పేరు ప్రతిష్టలు రాకూడదు. ఇక్కడ నాకు ఇచ్చిన అవకాశం, గవర్నమెంట్ ఇచ్చిన అవకాశాన్ని వీళ్ళు ఏంటంటే నాకు ఇక్కడ మన లోకల్ ఎమ్మెల్యే జనార్దన్ గారు, తర్వాత అలాగే మన ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి 13 మంది అంటే ఎమ్మెల్యేలు అందరూ, 2 మినిస్టర్లు అందరూ కలిసి కూర్చొని నా పేరు నిర్ణయించి నా పేరు పంపించడం జరిగింది. దానికి విరుద్ధంగా వీళ్ళు ఏంటంటే ఇతనికి ఇచ్చారన్న ఉద్దేశం. ఎందుకో మరి, నేనైతే ఎవరికి హాని చేసిన వాడిని కాదు. నా వరకు నేను పని చేసుకుంటూ వెళ్తున్నా కూడా కొన్ని దుష్ప్రచారాలు చేయడం మొదలుపెట్టారు. అయినా మనం పట్టించుకోలేదు. ఇక్కడ ఉన్న ఉద్యోగస్తులందరినీ ఒకే దారిలో ఒకే దృష్టిలో చూశాను. అందరూ నా వాళ్ళు, మన వాళ్ళు, మన మంచి కోరేవాళ్ళని చూశాను. కానీ ఎప్పుడు ఒకరిని పాజిటివ్గా ఒకరిని అంటే వీడు నావాడు కాదు అని చూసిన దాఖలాలు ఎప్పుడు లేవు. స్టిల్ కొంతమంది ఈ రిటైర్డ్ అయిన ఉద్యోగస్తులు కొంతమంది వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇక్కడున్న ఎంప్లాయీస్ని ఎవరో ఒకరిని మభ్య పెట్టడం, ఏదో ఒక ఇన్ఫర్మేషన్ తీసుకోవటం, ఆ ఇన్ఫర్మేషన్ రాంగ్గా ప్రెడిక్ట్ చేయటం, దాన్ని ఏదో ఒక మీడియాలో ఇవ్వడం. ఆ మీడియా వాళ్ళు కూడా కొంతమంది అంటే అందరూ కాదు, ఎవరో ఒకరిద్దరు అంటే ఇచ్చినప్పుడు ఆ న్యూస్ ఇచ్చినప్పుడు దాన్ని నేను ఒక ఇన్ఛార్జిగా ఉన్నాను, ఇది ఎంతవరకు నిజం, ఇది ఎంతవరకు కరెక్టు అని అడిగిన పాపాన్ని పోలేదు. వాళ్ళ పాటికి వాళ్ళు వేయటమే ఎట్లా పడితే అట్లా. సో అట్లా చేయడం వలన మాకేమవుతుందంటే ఇన్స్టిట్యూషన్కి చాలా ఇబ్బందిగా ఉంది. అంటే ఇప్పుడు మేము పోయి ఒక డిపాజిట్ అడగాలన్నా పేపర్లు ఇలా వస్తున్నప్పుడు ఎవరు డిపాజిట్ చేస్తారు, ఎవరు డిపాజిట్ చేయరు, వాళ్ళకి ఆ ధైర్యం కూడా ఉండదు. సో మేము ఒక పక్క కష్టపడతా ఉంటే వాళ్ళు మమ్మల్ని డిగ్రేడ్ చేస్తూ మమ్మల్ని ఇబ్బంది పెడతా వెళ్తున్నారు. ఈ మధ్య కాలంలో మా సీఈఓ గారు శర్మ గారు ఈజ్ ఎ వెరీ నైస్ మ్యాన్, అంటే చాలా పెద్ద ఆయన మీద ఒక చిన్న ఫిట్ అండ్ ప్రాపర్లో లేకపోవడం వలన ఆర్బీఐ ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారంగా ఫిట్ అండ్ ప్రాపర్లో లేకపోవడం వలన ఆయన్ని తొలగించడం జరిగింది. అది నాకంటే ముందే మిగతా వాళ్ళకి వెళ్ళిపోతుంది ఆ ఇన్ఫర్మేషన్. ఆర్బీఐ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషను ఇక్కడ పిఐసిగా ఉన్న
ఇన్ఛార్జిగా ఉన్నటువంటి నాకన్నా కూడా వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది. పర్చూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఒక సొసైటీ కింద వచ్చినటువంటి డిపాజిటర్ చేత హైకోర్టులో కేసు వేయడం జరిగింది ఆ సీఈఓ గారి మీద. ఫిట్ అండ్ ప్రాపర్లో లేకపోయినా చైర్మన్ గారు ఆయన మీద ఉన్న ఇంట్రెస్ట్ తోటి కంటిన్యూ చేస్తున్నాడు అని. నాకు అది ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత, ఆర్సీఎస్ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఇమీడియట్లీగా ఆయన తొలగించడం జరిగింది. ఇందులో మనం చేయగలిగేది ఏం లేదు. ఏదో ఒకటి ఒక డిపాజిటర్ చేత హైకోర్టులో ఒక పిటిషన్ సరే వేసిన తర్వాత అతను ఎవరు అనేది వాకప్ చేస్తే తీసుకొచ్చాము, అతనితో మాట్లాడాను. అతన్ని కొంతమంది బయట వ్యక్తులు, కొంతమంది రిటైర్డ్ అయిన వ్యక్తులు, కొంతమంది అంటే చైర్మన్గా చేసి బయట ఉన్న వ్యక్తులు ఇట్లాంటి వాళ్ళందరూ కలిసి అతని చేత డబ్బులు ఇచ్చి అతని చేత హైకోర్టులో కేసు వేశారు. వాడిచ్చిన రిపోర్ట్లో సీఈఓ ఒకరు ఫిట్ అండ్ ప్రాపర్లో లేరని చెప్పి పెడుతూ మా బ్యాంక్ ఆడిట్ రిపోర్ట్ మొత్తం 50 పేజీల ఆడిట్ రిపోర్ట్ మొత్తం దానికి జత చేసి పెట్టాడు. అసలు బ్యాంక్ ఆడిట్ రిపోర్ట్ ఎలా పోతుంది బయటికి? పబ్లిక్ డొమైన్లో పెట్టరు. సో ఎట్లా పోతుంది? ఎవరో సహకరించారు దీని నుంచి అని చెప్పేసి ఎంక్వైరీ చేస్తే ఎవరు ఇచ్చారు ఏంటి అనేది పూర్తిగా అవగాహనకు వచ్చాం. కేసు విత్డ్రా చేసుకున్నాడు, అంత అయిపోయింది. అయినా వాళ్ళు బెదిరిస్తారు ఆ చైర్మన్ని. కొంతమంది శక్తులు ఉన్నాయి బయట, మన డీసీజీబీని మంచి పేరు రాకూడదు, వీళ్ళకి మంచి పేరు రాకూడదు, తద్వారా ఎమ్మెల్యేకి మంచి పేరు రాకూడదు, తద్వారా గవర్నమెంట్కి మంచి పేరు రాకూడదు అన్న ఉద్దేశంతో వీళ్ళు ఏంటంటే ఏదో ఒకటి అలా చెప్పి చేసుకుంటూ వస్తూ ఉన్నారు. నేను ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ జరిగేది ప్రతి ఒక్కటి కూడా మన లోకల్ మన ఎమ్మెల్యే గారికి ప్రతి ఒక్కటి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉన్నాను. సో నేను కోరుకునేది ఏంటంటే మన బ్యాంక్ బ్రహ్మాండమైన పొజిషన్లో ఉంది. సొసైటీలు కొన్ని సొసైటీలు అయితే ఇబ్బందికరంగానే ఉన్నాయి, కానీ వాటిని ఎలా బాగు చేయాలన్న ఉద్దేశంతో మేమేంటంటే సీఈఓ గారిని కూర్చోబెట్టుకొని మాట్లాడుకుంటూ ప్రతి సొసైటీని ఒక మంచి పొజిషన్లో తీసుకురావాలన్న ఉద్దేశంతో మేము పనిచేస్తూ ఉంటే ఇవన్నీ జీర్ణించుకోలేక వీళ్ళు కొంతమంది శక్తులు, కొంతమంది వ్యక్తులు, పనికి మాలిన వాళ్ళు, ఎందుకు పనికిరారు వీళ్ళు, ఇట్లాంటి పెట్టేదని ఇట్లాంటి పనులు చేస్తూ ఉంటారు. ఈ సొసైటీలకు సంబంధించినటువంటి ఫ్రాడ్ కేసులు 51 ఎంక్వైరీలు జరుగుతూ ఉన్నాయి. అందులో కొమరోలు ఒకటి. నాకు ఇచ్చిన పదవీ కాలం, వాళ్ళు ఇచ్చినంత కాలం నేను మంచిగా అభివృద్ధి చేయాలని చూస్తుంటే బ్యాంక్ మీద ఇట్లాంటి పనికిమాలిన మన ఫ్రాడ్ చేసినటువంటి వీళ్ళ ద్వారా హైకోర్టులో పిటిషన్లు వేసి మనకు తెలియకుండా అక్కడ ఏదో జరుపుతూ ఉంటారు. సో ఇట్లాంటివన్నీ కూడా పోవాలి ఆ ఉద్దేశంతో నేను ఈరోజు మీడియా సమావేశం పెట్టి వాళ్ళకి తెలియాలి, మనం ఏ తప్పు చేయకుండా వీళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు అనేది నాకు తెలియడం లేదు బేసిక్గా. కనీసం ఎప్పుడైనా మనం ఖండించకపోతే దీన్ని మళ్ళీ దాన్ని ఏదో వీళ్ళు చెప్పేది పొద్దుగూకులు వాడు ఏదో ఒకటి చెప్తా ఉండంటే దాన్ని నమ్ముతారు కదా దబక్కన. ఆ ఉద్దేశంతో నేనేంటంటే ఈరోజు మీడియా సమావేశం పెట్టి ఇది చేయడం జరుగుతూ ఉంది. అతి త్వరలో మనం డీసీజీబీ 50 years ఫంక్షన్ చేసుకోబోతూ ఉన్నాం. అట్లానే దాదాపు 60 మంది రిక్రూట్మెంట్ పాలసీ ఓపెన్ నిన్నగాక మొన్న పేపర్లో వచ్చింది. మొత్తం టోటల్గా అందరూ కలిపి ఒక 60 మంది దాకా రిక్రూట్మెంట్ చేసుకోబోతున్నాం. ఏమంటే నేను కోరేది 50 years ఫంక్షన్ జరుగుతోంది. నేను వచ్చిన తర్వాత ఏం జరిగిందనేది ఇన్ఫర్మేషన్ మా సీఈఓ గారు ఇస్తారు. ప్రతిదీ చూడండి, ఎంతవరకు జరిగిందో మీరు ఆలోచన చేసి దీన్ని ఒక పాజిటివ్ వేలో తీసుకెళ్ళాలి అనే కోరికతోటి ఈరోజు మిమ్మల్ని అందరిని పిలిచి చేయడం జరిగింది. నా టైంలో 50 years ఫంక్షన్ చేయడం నాకు నిజంగా హ్యాపీగా, వెరీ సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ పెద్దవాళ్ళు, పెద్దామోళ్ళు, మన గోపాలస్వామి లాంటి వాళ్ళు, పెద్దలు మన దామచల్ల ఆంజనేయులు లాంటి వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు చేసినటువంటి డీసీసీబీ ఇన్ఛార్జిగా చైర్మన్లుగా చేసినటువంటి వాళ్ళ అదే పదవిలో నేను ఈరోజు కొనసాగుతూ ఒక మంచి పొజిషన్లో మనం 50 years ఫంక్షన్ చేసుకుంటే మన కూటమి ప్రభుత్వానికి, మనకున్న ఎమ్మెల్యేలు, మన మినిస్టర్లు అందరికీ మంచి పేరు తీసుకొచ్చిన వాడిని అవుతాను. తద్వారా నాకు మంచి పేరు వస్తుందన్న ఉద్దేశంతో నేను ఈ ప్రోగ్రామ్ 50 years ఫంక్షన్ కూడా చేయబోతా ఉన్నాను. అంటే బ్యాంక్ పొజిషన్ అంటే నేను చదువుకున్న వాడిని, మెడికల్ ఫీల్డ్లోని బ్యాంక్ పొజిషన్ నాకు తెలియకపోవచ్చు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటనేది
తెలుసుకునేదానికి నాకు కొద్దిగా టైం పట్టింది. పాలసీలు ఎలా అంటే వాళ్ళు ఎలా చేయాలి, సీఓ వీళ్ళు ఉంటారు, వాళ్ళు పాలసీలు ఎలా చేయాలి, ఇందుట్లో కమర్షియల్ ఇన్సూరెన్స్లు మన ఏమంటారు బిజినెస్ ఇన్సూరెన్స్లు. అంతమంది యూజువల్గా ఏంటంటే మనం రైతులకి ఎక్కువగా ఇస్తూ ఉండేవాళ్ళం. కమర్షియల్గా ఇన్సూరెన్స్లు కూడా చిన్న చిన్నవి స్టార్ట్ చేసాం. సో అవి ఇస్తూ ఉన్నాం. ముద్రా లోన్స్ ఇస్తున్నారు. తర్వాత బిజినెస్ పెరిగింది, డిపాజిట్లు పెరిగినాయి. మొన్న ఈ మధ్యకాలంలో ఆనం రామనారాయణ రెడ్డి గారికి మన ఎండోమెంట్ తరఫున ఫండ్స్ ఉంటాయి, టెంపుల్ ఫండ్స్. ఆ టెంపుల్ ఫండ్స్ కూడా మా బ్రాంచ్కి డిపాజిట్ చేయమని మొన్న ఒక చిన్న లెటర్ ఇవ్వడం జరిగింది. ఆయన దాని మీద పర్సూ చేస్తానన్నారు. ఎందుకంటే మనం ఇచ్చే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ బయట ఇచ్చే బ్యాంక్స్ కన్నా కూడా. సో మనం ఇచ్చే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ కాబట్టి డెఫినెట్గా మంచిగా ఉంటుందన్న ఉద్దేశంతో అడగడం జరిగింది. అది వస్తే మనం ఇచ్చేది ఎవరికి లోన్లు? రైతులకే. సో రైతులకు లోన్ ఇస్తాం. రైతులకు లోన్ ఇచ్చే దగ్గర కావాలంటే మనం ఇంకొక ఎంతో కొంత పర్సంటేజ్ తగ్గించుకొని ఇవ్వచ్చు. కాబట్టి ఇట్లా మనం డిపాజిట్లు పెంచుకుంటే బాగుంటుందన్న ఉద్దేశంతో ప్రథమంగా నేను వచ్చినాకే అనుకుంటా 136 కోట్ల డిపాజిట్ జరిగింది. బిజినెస్ 700-800 కోట్ల బిజినెస్ 1 ఇయర్ లోపే పెరిగింది. సో ఇంక అంతకంటే పారదర్శకంగా చేస్తూ ఉన్నాం. ఇంకా అంతకంటే చేయగలిగేది ఏముంది? వ్యక్తిగతమైన కారణాలతోటి కావాలని డీగ్రేడ్ చేయడం కోసం చైర్మన్ ఈయన ఉండకూడదు, పేరు రాకూడదు అన్న ఉద్దేశంతో కావాలని చేయడం. మన ఎమ్మెల్యే గారికి చెప్తా ఉన్నా. అవును, మీడియాతో ఇంటరాక్ట్ అవ్వడం నేను ఇది ఫస్ట్ టైం. ఎందుకు ఇంటరాక్ట్ కాలేదంటే నేను ఒకసారి డెవలప్ చేసుకుంటూ వస్తూ ఉన్నా. నెల 2 నెలలు 3 నెలలు జరిగేది కాదు. డిపాజిట్లు పెరగాలి. ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత మనం మీడియా సమావేశం పెట్టి చేయాలన్న ఉద్దేశం. ఈ 50 ఇయర్స్ ఫంక్షన్ నేను ఒక దీనిలా తీసుకున్నా. ఆ 50 ఇయర్స్ ఫంక్షన్ రోజు మనం బయట చెప్పుకుందాం. ఆ రోజుకి మన బిల్డింగ్ డీసీసీబీ బిల్డింగ్ కూడా పూర్తిగా రినోవేట్ అయిపోతుంది. సో ఆ టైం వచ్చాకే 1 ఇయర్ దాటింది. అంటే ఇప్పుడు ఇక్కడ పని కూడా వర్క్ కూడా కొద్దిగా డిలే అవడం వలన జరిగిందే కానీ అంతమించి వేరే ఏం లేదు. మధ్యలో 2-3 సార్లు నన్ను మీడియా సమావేశం పెట్టమని చాలామంది అడిగారు కూడా. నేను మామూలుగా చెప్పుకుంటూ వెళ్తుంటే ఇట్లా కాదండి, మీడియా సమావేశం పెడితే కదా మీ వాయిస్ బయటకు వెళ్తే కదా ఏం డెవలప్మెంట్ జరుగుతుంది అనేది బయటకు వెళ్ళేది. అది బయటకు వెళ్లకుండా ఎలా తెలుస్తుంది అంటే, సరే ఒక టైం పెట్టుకున్నాను కదా, టైం బాండ్ పెట్టుకున్నాను, 50 ఇయర్స్ ఫంక్షన్ పెట్టుకున్నాను, గ్రాండ్గా చేయాలి. ఆ రోజు మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, కన్సర్న్ మినిస్టరు అంటే మన కోఆపరేటివ్ దీనికి అగ్రికల్చర్ మినిస్టర్ మన అచ్చెన్నాయుడు గారు అందరినీ పిలుచుకొని భారీ ఎత్తున చేయాలన్న ఉద్దేశంతో నేను ఒక స్టాండ్ పెట్టుకొని దాని ప్రకారంగా వెళ్తున్నాను. కానీ ఇట్లా ఈ చిల్లరగా ఇట్లా వ్యవహారాలు ఉంటాయని మాకు తెలియదు కదా, కొత్త. నేను పూర్తిగా పొలిటికల్ మ్యాన్ నేను కాదు, చదువుకున్న వాడిని, ఏదో ఒక దృష్టిలో వెళ్తున్న వాడినే. కానీ ఇప్పుడు కదా అర్థమవుతుంది, జరిగే కొద్దిగా అర్థమవుతూ ఉంది. దానికి తగ్గట్టుగా వీళ్ళు కూడా అంటే ఎంప్లాయీస్ ఒక్కసారిగా స్ట్రిక్ట్ అయ్యేకే ఎంప్లాయీస్ తప్పు కూడా ఏం లేదు దీనిలో. ఒకసారిగా మేము అక్కడ పోవాలి ఇక్కడ పోవాలి అనుకునే అన్నిళ్ళకే అలవాటు పడిన వాళ్ళు కదా వీళ్ళు. ఇక్కడి నుంచి అక్కడ పంపిస్తున్నాడు ఏందా అని వాళ్ళు కొంతమంది ఇదిగా ఫీల్ అయిన వాళ్ళు ఉన్నారు. మాకు టైం ఉండటం లేదు, వర్క్లోడ్ ఎక్కువ అయిందని చెప్పి కొంతమంది ఫీల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ తప్పదు. ఇప్పుడు అంత ముందర ఏంటంటే కొద్దిగా ఫ్రీగా ఉండి ఇప్పుడు కొద్దిగా పని చేయాల్సి వచ్చేకే కొద్దిగా కష్టంగానే అనిపిస్తుంది. ఇప్పుడు అసలు పూర్తి పారదర్శకంగా అంటే మనం బయట అంటే ఎవరు ఇప్పుడు లోపలికి రావాలన్నా బయట సంతకం పెట్టి రావాలా, ఏ ఎంప్లాయీ వచ్చినా ఎవరు వచ్చినా ఎవరితో మాట్లాడాలనేది అక్కడ రాయాలా. అంత పూర్తి పారదర్శకంగా చేస్తున్నాం. అంటే ఎవరు పడితే వాళ్ళు వస్తారు, ఏది పడితే అది మాట్లాడతారు, బయటకు వెళ్తారు, ఏది పడితే అది మాట్లాడుకుంటారు. కొంత తెలిసి మాట్లాడుకుంటారు, కొంత తెలియక మాట్లాడుకుంటారు. అది కాదు అన్న ఉద్దేశంతో అలా పెట్టడం జరిగింది. దాన్ని కొంతమంది నా మీద ఇది చేశారు, ఏది రిటైర్ అయిన వాళ్ళు. ఇంకోటి రిటైర్ అయిన వాళ్ళకి మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 4,000 రూపాయలు పెన్షన్ పెంచడం జరిగింది. మొన్న చేసాం, ఇది కూడా రాయండి. 4,000 రూపాయల పెన్షన్ ఒక్కొక్కరికి. మెడిక్లెయిమ్ మన మెడికల్ ఇది ఏమంటారు మెడికల్ ఎయిడ్ కింద 15,000 వేయటం జరిగింది సంవత్సరానికి. ఇంతకుముందు లేదు ఎప్పుడు ఇవి.
మా 13 మంది డీసీసీబీ చైర్మన్లు ఏపీసీపీఏ జనరల్ బాడీలో రీసెంట్గా వీళ్ళు తీర్మానం చేశారండి. అందులో బ్యాంక్ చైర్మన్లు ఉంటారు, 13 బ్యాంకుల చైర్మన్లు. వాటి పాత లోన్స్ పాత పెద్దవి. సో వాటి మీద కూడా దృష్టి పెట్టి ఒకటి గోల్డ్ లోన్ ఉంది, దాన్ని కూడా పారదర్శకంగా అప్రైజర్స్ని పిలిపించి దాన్ని క్లోజ్ చేసాం. అవును, దానికి సంబంధించే ఈ పాత చైర్మన్లు ఎవరు కూడా దాని మీద ఎవరు దృష్టి పెట్టల, అది అలానే కంటిన్యూ అయింది. కంటిన్యూ అయ్యి ఎవరైతే అందులో ఇన్వాల్వ్ అయిన ఎంప్లాయీస్ కూడా సస్పెండ్ అయ్యి ఉన్నవాళ్ళు, వాళ్ళు కూడా రిటైర్ అయిపోయారు. బట్ స్టిల్ ఆ కేసు కంటిన్యూ అవుతాను, ఇప్పుడు కంటిన్యూ అవుతానే ఉంది. కానీ ఆ గోల్డ్ బయటకు తీసి ఆ సిఇఓ గారు మన అందరూ కలిసి దాన్ని మళ్ళా ఇది పెట్టారు, ఆక్షన్ పెట్టి ఫ్రాడ్ జరిగిన గోల్డ్ ఏంది అది తీసి పక్కన పెట్టి ఏదైతే నిజమైన గోల్డ్ ఉందో దాన్ని మళ్ళీ మొత్తం ఆప్షన్ పెడితే దాని మీద మనకి దాదాపు ఎంత 4.5 crores లాభాలు వచ్చినాయి. ఇది క్లోజ్ చేయడానికే సాహసించారు వీళ్ళందరూ. అట్లానే కేసు క్లోజ్ చేయటానికి అట్లానే రాఘవరెడ్డి అని ఒక కనిగిరి ఆయన ఒకప్పుడు డైరెక్టర్గా చేసిన ఆయన ఈ బ్యాంకుకి, ఆయనది ఒక పాత కేసు ఉంది. సో అది కూడా దాన్ని వాళ్ళని పిలిచి దాదాపు 5 కోట్ల ఎంతది 50 లక్షలు లోన్ 50 లక్షలు అది ఎప్పటి నుంచో గత 10 సంవత్సరాల నుంచి 16 సంవత్సరాల నుంచి నలుగుతున్న కేసు. ఆయన వస్తే ఆయనకు ఒక కొద్దిగా టైం ఇచ్చి ఆ టైంకి కూడా ఆయన చేయలేకపోతే దాన్ని కూడా క్లోజ్ చేసేసాం, అంటే సెటప్ చేసేసాం. ఎప్పుడు ఎవరు కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరు ఏ చైర్మన్ బ్రాంచెస్ గురించి ఆలోచించాల. మనం వచ్చిన తర్వాత ఒక 5 బ్రాంచులు కొత్తగా పర్మిషన్ తెచ్చుకోవడం జరిగింది ఆర్బీఐ నుంచి. ఆ 5 బ్రాంచులు కూడా కొత్తపట్నంలో ఒకటి, తర్వాత ముప్పవరం ఒకటి, తర్వాత వేంగండ్ల ఒకటి, కొప్పెరపాడు, లింగసముద్రం. ఈ 5 చోట్ల కొత్త బ్రాంచులు స్టార్ట్ చేస్తున్నాం, బ్యాంక్ బ్రాంచులు. అదొక మనం కొత్తగా తీసుకొచ్చుకున్నది. మొత్తం కంప్యూటరైజ్ అయిపోయింది. మన స్టేట్ ఫస్ట్ కంప్యూటరైజేషన్ అవటంలో. కంప్యూటరైజేషన్ అయిన తర్వాత ఈ ఇంబ్యాలెన్సెస్ అనేవి కొద్దిగా బయటగా పడతా ఉన్నాయి. అంటే అంత ముందులో ఎట్టబడితే అట్లా జరిగినాయి. ఇక్కడి నుంచి ఇంకా పూర్తిగా ఏంటంటే చాలా పారదర్శకంగా జరుగుతూ పోతుంది. ఎక్కడ ఎవరు ఏం చేయడానికి ఉండదు. ఎప్పటి నుంచో చేస్తున్న ఉద్యోగస్తులు ఉన్నారు, వాళ్ళకి హెచ్ఆర్ పాలసీ లేదు. అంటే సర్వీస్ రిజిస్టర్ వాళ్ళు ఏంది ప్రొవైడ్ చేయకపోవడం వలన హెచ్ఆర్ పాలసీ కింద రాల వాళ్ళు. మనం వచ్చిన తర్వాత వాళ్ళ చేత సర్వీస్ రిజిస్టర్ వాళ్ళ అంటే వాళ్ళ క్రెడిబుల్ అంటే ఏమంటారు దాని క్రైటీరియా అంతే కదా, సర్వీస్ రిజిస్టర్ ఎలిజిబిలిటీ ప్రకారంగా వాళ్ళు అన్ని సర్వీస్ రిజిస్టర్ అన్నీ ఇచ్చిన తర్వాత వాళ్ళు హెచ్ఆర్ పాలసీలోకి తీసుకొచ్చి వాళ్ళ జీతభత్యాలు హెచ్ఆర్ పాలసీ ప్రకారంగా వాళ్ళకి పెంచడం జరిగింది. ఇంతకుముందులో ఎప్పుడూ లేదు అది. అంటే వాళ్ళు ఇంతకుముందులా ఇది ఉంది కదా, మన లాస్ట్ పాత గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇవి చేశారు కదా, రీసర్వే చేశారు. ఆ రీసర్వే చేసిన దాంట్లో కొంత ప్రాబ్లం ఉంది. అది లాస్ట్ టైం మనం జేసీ గారు గోపాలకృష్ణ గారు ఉన్నప్పుడు ఆయన నోటీస్కి తీసుకెళ్ళడం జరిగింది. ఆయన ఏం ఇన్ఫర్మేషన్ ఇచ్చాడంటే ఏవైతే పాత లోన్లు ఎవరి అయితే ఉన్నాయో వాళ్ళు ఆ లోన్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళ వరకు కంటిన్యూ చేయమన్నారు. కొత్తగా లోన్లు పెట్టుకునే వాళ్ళకి ఆ రీసర్వేలో ఏదన్నా ప్రాబ్లం ఉంటే అది కొద్దిగా ఆలోచించి చేయాలి, అది నేను తర్వాత చెప్తానన్నారు.